కర్ర కర్ర కత్తి కత్తి ఉంటుంది ఎప్పుడైనా సరే. అది విదేశాంగ విధానంలోనైనా సరే, సైనిక వ్యవహారాల్లోనైనా సరే, రక్షణ వ్యవహారాల్లోనైనా సరే. ఇప్పుడు అదే జరుగుతోంది. తాజాగా ప్రపంచంలోనే లార్జెస్ట్ డ్యామ్ని ఇప్పుడు చైనా కడుతోంది. దానికోసం బిలియన్ల కొద్ది డాలర్లని కేటాయించింది. దాని ద్వారా అక్కడ టిబెట్ దగ్గర ఒక పర్వత ప్రాంతంలో ఒక బ్రిడ్జి కట్టి అక్కడ గేటు తెరిస్తే వెంటనే భారతదేశం మీదకి నీళ్ళు వదలొచ్చు. అట్లాంటి ఒక నీటి బాంబుని చైనా ఏర్పాటు చేస్తుంది. మోడీ ఏం చేస్తాడు? వాళ్ళ దేశంలో నువ్వు బ్రిడ్జి కట్టద్దు అని చెప్పి మనం వెళ్ళి చెబుతాడు, ఊరుకుంటాడా? మన దేశంలో బ్రిడ్జి కట్టద్దని చైనా వాడు చెప్తే పని చూసుకోరా అంట. మన సరిహద్దుల్లో రోడ్డు వేయొద్దురా అంటే పని చూసుకోరా అని చెప్పాం. మన సరిహద్దుల్లో సొరంగాలు వద్దంటే పని చూసుకోరా అని చెప్పాం. మన సరిహద్దుల్లో ఏది యుద్ధ విమానాలు దిగడానికి తగినటువంటి ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేస్తున్న రన్వేలు వద్దన్నారు, పని చూసుకోరా అని చెప్పాడు. అట్లాంటప్పుడు వాళ్ళ దేశంలో ఏం చేయాలో చేయకూడదు మనం చెప్తే బాగుంటుందా? చేశాడు. మరి అప్పుడు ఏం చేయాలి? మన పరిస్థితి ఏంటి? రేపు పొద్దున భవిష్యత్తులో యుద్ధం వస్తే దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్డ్గా ఉండాలి. అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ఇప్పుడు మనము ఒక వంతెన కట్టబోతున్నాం. అట్టించి వచ్చేటటువంటి వాటరే కాదు, ఇక్కడ వాటర్ని స్టోర్ చేస్తూ మనం కూడా భారీ ఎత్తున మనం ఇక్కడ గేట్లు తెరిస్తే అవతలకు వెళ్ళేటటువంటి కాన్సెప్ట్లో మనము తీసుకొస్తాం. ఎవడి లెక్కలు వాడుకుంటాయి.